జై శ్రీరామ్. జై వాసవి. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఇంతవరకు మనం తిరుకోళూరు పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యం నుంచి 73 వారాలు పూర్తి చేసిండాము. ఇది 74వ వారం. తిరుకోళూరులోంచి పెన్ పిళ్ళై ఆ ఊరుడిచిపోయేదానికోసం మూట ముడిచితో బయట వస్తుంది. ఆ వేళకు రామానుజరు ఎదురుపడతారు. ఆయన అడుగుతారు, ఎందుకమ్మా అందరూ రావాలని తలిచే ఊరిని ఉడిచేసి నువ్వు పోతావు అని అడుగుతారు. దానికి బదులుగా ఆ యమ్మ 81 వాక్యంగా చెప్తుంది. ఆ 81 వాక్యంలో మనం ఇంతవరకు 73 ముడిచితివి. ఈ వారం 74వ వారం. ఈ 74వ వారంలో ఆ యమ్మ ఏం వాక్యం చెప్తారంటే, ఎన్నై పోల్ ఎండ్రేనో ఉబరి చరణై పోలే. ఎన్నై పోల్ ఎండ్రేనో ఉబరి చరణై పోలే అట్లనే వాక్యాన్ని ఆ యమ్మ రామానుజర్ ధర చెప్తారు. దీని గురించి విలావరిగా ఇప్పుడు మనం చూడబోతాం. ఉబరి చరణ్ ఈయన వచ్చి ఒక రాజు. దండిగా వేள்విகள் యాగங்கள் హోమంகள் చేసే ఆయన. దండిగా శాస్త్ర జ్ఞానం ఉండేట ఆయన ఈయన. అది మట్టు కాకుండా రాజా అనేదంచి అది ఓ పక్క ఒక పెద్ద పదవి. చాలని దానికి ధర్మ ఎన్నం దండిగా ఉండేవాళ్ళు. ధర్మజ్ఞానం చెప్తారు. ధర్మజ్ఞానం ఉండేట ఆయన. అందరిపైన ఈవు ఎరకంతో పాసంతో ఉండేటాయన ఆయన. అందరికీ ఆయన అంటే ఇష్టం. నాటు మక్కళ్ళు ఆ మాదిరి ఉండేటాయన. ఒకసారి ఏమవుతుందంటే, దేవర్గళకును రిషిகளுకును ఒక వివాదం వస్తుంది. అది ఏమి అట్లానంటే, ఋషులు వచ్చి యాగాలు చేస్తారు కదా, యాగాలు చేసి పూర్తి అయ్యేటప్పుడు బలి ఇచ్చేది అనేసి ఆ కాలంలో ఒక వాడిక ఉండింది. అప్పుడు ఆడు కోడి పశు 3 బలి ఇస్తారు. ఒక 3 లేదంటే ఏదైనా ఒకటిని ఆ మరి ఆయా యాగానికి తగిన మాదిరి బలి ఇచ్చే వాడిక ఉండింది. దానింత చూసిన ఋషులు ఏం చెప్తారు, ఆ మరి మేము బలి ఇచ్చేటప్పుడు ఆ జీవన్లు తుడిచుతాంది, ఏడుస్తుంది. ఆ మాదిరి అది ఏడ్చేటప్పుడు మాకు ఆ మారి ఇచ్చేదానికి మనసు రాలేదు. ఒక ఒక ఉసురుని బలి ఇచ్చేది అనేది ఏర్చుకోను మాడలేదు. దానుடைய తుడిపిని చూసినవనక దాన్ని ఇచ్చేదానికి మాకు బలిగా చేసుకునేదానికి దానికి పెట్టేదానికి మాకు మనసు రాలేదు. అందునుంచి మేమేం చెప్తాము, పిండిలో ఆ బొమ్మ మాదిరి చేసి ఆ మృగం మాదిరి చేసి దాన్ని దండిగా మంత్రాలు చెప్పి మేము బలిగా యాగంలో ఇస్తాము. ఆ మాదిరి మేము నిజమైన మృగాన్ని ఇస్తాను, ఆ మాదిరి బొమ్మని చేసి ఇస్తాను, దాని మంత్రాలు చెప్పి దాన్ని హోమంలో వేసి అది భస్మమైనవనాక దాన్ని దేవర్గళకు ఏర్చుకుంటారు. ఆవిర్భావంగా పోయి చేరిపోతుంది. అప్పుడు ఉయిర్ బలిదా ఇయ్యాలని ఎందుకు మీరు తలుస్తారు? ఏది అయినా మీకు కావాల్సింది ఆవిర్భావం దనే. అది మేము మంత్రాలు చెప్పి పచ్చిపిండిలో ఇస్తాను మీకు వచ్చి చేరుతుంది కదా. అప్పుడు ఎందుకు ఒక జీవన్ని కష్టపడతాలా? దాని నుంచి మాకు అందరికీ ఇష్టమే లేదు. అట్లా అనేసి ఒక జీవకారుణ్యంగా ఒక జీవరాశుల పైన ఉండే ఒక కారుణ్యం పైగా అన్బు పైగా వాళ్ళని మనం చంపకూడదు. ఆ ఒక ఎన్నికలో వాళ్ళు ఆ రాజు ధర చెప్తారు. అప్పుడు దేవర్గలు ఏం చెప్తారు, ఎన్నో కాలంగా జీవరాశుల మీద బలి ఇస్తా ఉంటారు. ఆ పழకాన్ని మీరు ఎట్లా మార్చొచ్చు? అది మార్చకూడదు. బలింట ఉయిరుళ్ళ జీవన్నిదా బలి ఇయ్యాలా అట్లా అనేసి వాళ్ళు అడుగుతారు. ఇదిదా వాళ్ళిద్దరిలో వచ్చిన వివాదం. దీనిదా రాజు ధర పిలిచిపోయి అడుగుతారు. ఆ రాజు దేవర్గల్కే బదిలు చెప్పేంత తిరమై ఉండే ఆయన, భక్తి ఉండే ఆయన, ఉలగాళ్ళను పోయి వస్తారు.
భూలోకం, మేల్లోకం, కీழ்లోకం అనేసి అన్ని లోకానికి ఆయన పోయేసి వచ్చేంత அளவுగా ఆయనకు పవర్ ఉంది. అంత ఒక திறமை வாய்ந்தவர் ఆయన. నిండ భక్తిమాన్ వేற. ఆయన వీళ్ళిద్దరు చెప్పిన వాదాల్ని వింటారు. అప్పుడు ఆయన చెప్తారు, ఇప్పుడు దండిగా మంత్రాలు చెప్పి ఒక పిండిలో చేసిన బొమ్మల్ని బలి ఇచ్చేటప్పుడు ఆవిర్భావం పోయి దేవర్களுக்கு చేరిపోతుంది. ఉయిరుళ్ళ జీవనిదా బలి ఇయ్యాలనేసి లేదు. ఆ ఎట్లయినా వాళ్ళకి కావాల్సింది ఆవిర్భాగం. ఆ ఆవిర్భాగం వచ్చి చేరిపోతుంది కదా! మీరెందుకు జీవరాశుల్ని కష్టపడతాలని తలుసారు. ఋషులు చెప్పేదిదా సరి అట్లా అనే బదిల్ని తీర్పుని రాజు ఇచ్చేస్తారు. ఉబరి చరణ్ అట్లనే రాజు ఈ ఉయిర్బలి అక్కర్లనే తీర్పుని ఇచ్చేస్తారు. అది వినిన ఋషులకు నిండా సంతోషంగా ఉంది. వాళ్ళు తిరిగి పోడుస్తారు. దేవர்களுకు నిండా కోపం వస్తుంది. మాకు ఇచ్చేదని మీరు తడుతేసిరి. ఇప్పుడొచ్చి ఉయిర్ బలి ఇస్తే కూడా ఆ జీవన్கள் బలి అయ్యేటప్పుడుదా కష్టపడినే కానీ దాని వనక అది వచ్చి చేరేది ఎక్కడ స్వర్గలోకానికి దా వచ్చును. ఏలంటే యాగంలో దాని ఉయిర్ బలి ఇచ్చిన దాని నుంచి అది వచ్చి చేరపోయే తావు స్వర్గలోకం దా. స్వర్గంలో వచ్చి ఎంత సుఖపడపోతుంది, ఎంత సంతోషపడపోతుంది. దాన్ని ఎందుకు ఇయ్యకూడదు దీన్ని మీరు చెప్తిరి అట్లా అనేసి వాళ్ళంత దేవர்களுக்கு కోపం వచ్చి ఆ రాజుకు మీరు ఇంక మీట ఉలగం తిరగని మళ్ళీ పాదాళ లోకంలోనే పోయి ఉండు అట్లానే ఒక శాపం ఇచ్చేసి వాళ్ళు పొడుస్తారు. ఇది ఇంత అవుతుంది. ఆ రాజు పాదాళ లోకం పొడుస్తారు. పాదాళ లోకంలో అసురర్లు వచ్చి వాళ్ళని కుడుమ పడుతుతారు, నిండా కష్టపడుతుతారు. ఈయన ఎప్పుడు చూసానో నామస్మరణ భగవన్ నామంని ఎప్పుడు చూసాను చెప్పి 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 వాళ్ళు ఎంత కష్టం ఇస్తాయని దాన్ని ఓర్చుకుంటారు. దానికోసం ఏ ఒక ఆయన వేదననే చూంచేది లేదు. ఆయన బాటి నిండా సాధారణంగా ఉండారు. వీళ్ళు ఎంతనో కష్టపడితే చూస్తారు అంటే వాళ్ళు వచ్చి దాని గురించి ఏమీ సడ్డ చేసుకోలేదు. ఆయన బాటికి ఆయన భక్తిని చేస్తారు, నామస్మరణ చేస్తారు. దానివల్ల నుంచి ఆయన బాటి నెమ్మదిగా ఉండారు. అప్పుడు ఈ అరక్కరగలకంతా కష్టంగా ఉంది. మనం ఇంత కష్టపడుతాము ఈ రాజుని అంటే వీడు కష్టమే పడలేదే. వాడి వల్ల ఎట్లా మరి ఉండముడుస్తుంది. వాడిని కష్టపడతాలంటేనే మనం ఇంత కష్టం ఇస్తాము అంటే వాడు కష్టమే పడనంటాడే. ఎప్పుడు చూసాను ఏదో జపం చేసుకుని నెమ్మదిగా ఉండాడే అట్లా అనేసి వాళ్ళందరూ కూడి మాట్లాడతారు. దేనివల్ల ఇంచి మనం దీన్ని తెలుసుకోవాలా, ఎందువల్ల నుంచి వీడు ఇంత సుఖంగా ఉండాడనేదని మనం తెలుసుకోవాలనేసి వాడు కూడానే ఉండి ఏం చేస్తారనేసి చూస్తారు. అప్పుడు ఆయన జపం చేసేది భగవన్నామ స్మరణలు చేసేదాన్ని వింటారు. అప్పుడు వాళ్ళకే తోచుతుంది, ఓ భగవన్నామ స్మరణం చేసిమింటే మనమల్ని ఏ నొప్పి ఏది బాధించదు మారింది. దానికిదా ఈయన వచ్చి ఇంత సుఖంగా ఉండారు. ఏ కష్టమే ఆయనకు తెల్ల. మనం ఇంత కష్టపడితే కూడా ఆయనకు కష్టమే తెల్లంట. దానికి కారణం భగవన్నామ స్మరణదా, భగవంతుడి పైగా ఆయన చేసే భక్తిదా అట్లా అనేసి తెలుసుకుంటారు. తెలుసుకున్న వాళ్ళల్లా కొంచెం కొంచెంగా ఒగురొగురుగా ఈయన పక్క రానారంభిస్తారు. వాళ్ళను నామస్మరణ చేసేది, భగవంతుణ్ణి తలిచేది, దండం పెట్టేదిని కొంచెం కొంచెంగా మారి వాళ్ళందరూ భక్తి చేయని ఆరంభిస్తారు. దండిగా వాళ్ళు భక్తి చేస్తారు. మరి భక్తి చేసి ఈయన కూడానే వాళ్ళంతా కూడా దండిగా వాళ్ళు భగవంతుణ్ణి చేరిపోతారు. వాళ్ళంతా అంత సంతోషపడతారు. భగవన్ నామ స్మరణ చేసుకుని భగవంతుణ్ణే తలిచేటప్పుడు అన్ని కష్టాలు తీరిపోతుంది అనేదని పురించుకుంటారు. వాళ్ళను మోక్షానికి పోతారు. అరకరగా ఉండి వాళ్ళంతా కూడా మనుషులు అంత బాగా మారిపోతారు. దానికి కారణం ఈయన చేసే భక్తి నామస్మరణద. ఇట్లంతా ఉంటారా. ఇది ఇంత నడుస్తుంది. ఆ రాజా ఉభరిచరణ్ దేని నుంచి వద్దు బలి వద్దు అంటారు. జీవకారుణ్యం ద కారణం. మనమల్ని మారిదన అదిను ఒక జీవన్. మనమల్ని మారి ఉసురుదన దానికే ఉంది.
మన వల్ల మాట్లాడ ముడుస్తుంది. మనకు నోరు తెరిచి నొప్పి అనేదని చెప్ప ముడుస్తుంది. ఉణర ముడుస్తుంది. అంటే ఆ జీవన్లు ఉణరుతంది. అంటే చెప్పేదానికి దానికి నోరు లేదు. అందునుంచి అది బాధపడుతుంది. జీవరాశులు ఏడుస్తుంది. అయ్యో! మనం ఇంకా కొంతసేపులో బలి అయిపోతుమే. మనల్ని ఇక్కడ పిలిచినొచ్చిండారు. ఉ ఆ మాదిరి ఉండే జీవన్లు కూడా అదావదు మిருగాలు தானே అట్లా అనేసి అది ఎట్లా పోతే మనకేమి మనకు పలన వస్తే చాలు. మనం బాగుంటా. దీన్ని బలి ఇస్తే దేవர்கள் వరం ఇస్తురు. మనం బాగుండొచ్చు. అట్లా తెలియకుండా ఆ జీవరాశిలో ఒక జీవన్ தானே. దానిக்கும் కష్టం ఉంది కదా! మనమల్ని మారిదనే ఎన్నై పోల్ అట్లా అనే వార్తని ఆయన చెప్తారు. ఎన్నై పోల్ ఎండ్రేనో ఉబరి చరణై పోలే. అదిదా ఆయమ్మ చెప్తుంది. ఎన్నై పోల్ నన్ని మారిదనే అదిను ఒక జీవన్. నా మాదిరిదనే దానిக்கும் కష్టం ఉంది. అట్లా అని తలిచి మృగవధి వద్దు, మృగబలి వద్దు అట్లా అని ఆయన చెప్తారు. ఆయన చెప్పిన దానికి తగిన మాదిరి తీర్పు ముడించిపోతుంది. దేవరగలు వాళ్ళ తావు పొడుస్తారు. ఈయన మూల్యంగా ఈయన వచ్చి పాదాళ లోకం వచ్చి అక్కడ ఉండే అరకరగలంతా కూడా మంచి వాళ్ళగా మారిపోతారు. ఇది ఉబరిచరణుடைய కథ. ఇప్పుడు జీవకారుణ్యం గురించి మనం కొంచెం తలుస్తామా. జీవకారుణ్యం ఏ అన్ని జీవరాశుల వలను అన్నిటికీ నొప్పి అనేది ఉన్ను కదా. పాపం కదా. ఒక జీవన్ని కష్టపడితేది అనేది పాపం కదా. మనము మన మనసుని ఎవరిని మనసునే కష్టపడతకూడదనేటప్పుడు ఆ ఒళ్ళుని కష్టపడతవచ్చుమా. మన వల్ల చెప్ప ముడుస్తుంది. అయ్యో! నాకు ఇక్కడ నొస్తాంది. దానివల్ల చెప్ప ముడుచున్నా. మన వల్ల ముడిచిన వరకు మనము ఆ తన్మతో అన్ని జీవరాశుల ధర నడుచుకోవాలి. ఇదింతదా మన ఈ మరి కథల మూల్యంగా మనం తెలుసుకునేది. మిగతా మృగాల పైకనో పక్షుల పైకనో దేని పైకనో జీవకారుణ్యంతో ఒక అన్బు పారాటి దానిని మనమల్ని మారి జీవరాశులుదా అట్లా అని తలిచి దాని దగ్గరను కరుణై చూపించాలి. నిండా ముఖ్యంగా దీంట్లో తెలుసుకునేది కరుణై అట్లా అనే సమాచారం దా. ఆ కరుణ అన్ని జీవరాశులపైగా కరుణ చూపించాల. ఓకురిని కష్టపడతకూడదు. బిడలు వాళ్ళకి తెలీదు. బిడలు కూడా బిడలు వాళ్ళు ఆడుకొని కుక్క పోతాను తింటే రాయెత్తి కొడుతురు. తుంబిల దానుடைய వాళ్ల దారాలు కట్టి ఈడ్చుని మీద ఎంతనో చేస్తురు చిన్న బిడలు. అంటే ఇప్పుడుండే బిడలు అది మరింత ఎవరు చేసేది లేదు. అది కారణం మనం చెప్పించి పెంచేదాంట్లోదా ఉంది. బిడలుగున్న జీవకారుణ్యం గురించి చెప్పి నిన్ను మంచి దోవల మనం తేవాలి. ఇదింతదా మనం దీంట్లంతా తెలుసుకోవాలి. మృగాల్నిను కష్టపడతకూడదు. పక్షుల్ని కష్టపడతకూడదు. సహ మనుషుల్నిను కష్టపడతకూడదు. అదిదా దీంట్లో మనం తెలుసునేది. మన సెలవులో ఓరినైనా మనం చెప్తిమి చేసిమింటే వాళ్ళని కూడా మనం బాధించకూడదు. ఓర్ని కష్టపడతకూడదు. అట్లా అనేదానిదా మనం దీంట్లో పురించుకోవాలి. ఇదింతదా ఆ పెన్ పిళ్ళై సురుకంగా ఆయన దగ్గర చెప్తుంది. ఉబరిచరణ్ రాజుని మారి నాకంత మంచి మనసు ఉనిందా, జీవరాశులపైగా అంత పాసం నాకునిందా, అంత కారుణ్యం అంత కరుణి నాకునిందా లేదే స్వామి. ఆ మారింత ఉండి ఉంటే నేను ఈ ఊర్లో నుంచి ఇంకో ఊరికి పోతాని తలిచి ఉంటున్నా. నన్ని మాదిరి ఎంత జీవన్లు ఇక్కడ ఉండారు. నా విడ ఎంతనో కష్టపడే వాళ్ళంతా కూడా ఈ ఊరిలో ఉండారు. అంటే ఆ పెరుమాళ్ మీద నమ్మకం పెట్టి ఆయన నన్ను చూసుకుంటూ అట్లా అని తలిచి సహజీవనులంతా ఎంతెంత కష్టపడతారో మన ఏం అంత కష్టపడితిమా అని తెలియకుండా నే ఈ ఊరు ఉడిచిపోతా ఈ ఊరు ఉడిచిపోతా అని తలిచేసినే స్వామి. నే ఎందుకు ప్రయోజనపడన ముసల్ పుழுకే స్వామి. నేను ఈ ఊర్లో ఉంటే ఏమి ఏ ఊర్లో ఉంటే ఏమి అట్లా అనేసి రామానుజర్ దగ్గర ఆ పెన్ పిళ్ళై చెప్తుంది. ఈ తావుల ఇంకొక విషయం కూడా నేను చెప్పాలని తెలుస్తాను. ఎంతనో వాళ్ళు మీన్ అది ఇది నెసి దండిగా తింటారు. వాళ్ళకందరికీ అడుక్కుంటాను. ఒక జీవన్ని చంపిదా మనం తినాలా అనేసి లేదు. ఎంతనో ఉంది తినేదానికి. ఎన్నో విషయంలో బలం వచ్చేదానికి ఈ ఉణవే ఉంది. ఆ మారి ఉణవుని తినాలనే కానీ ఇంకొక జీవన్ని కష్టపడితే మనం తినకూడదు. ఈ విషయంలో సేడు వాళ్ళ నిండా
ఫాలో చేస్తారు. నిండా బాగా ఫాలో చేస్తారు. వాళ్ళైతే బకెట్ నీళ్ళు ఉండిందంటే దాని లోపల మగ్గుని గూడా వేసి పెట్టారంట. ఏమింటే మగ్గు ఇట్లా, అట్లా, అట్లా, ఇట్లా తళుంబేటప్పుడు దాని లోపల ఉండే చిన్న, చిన్న కంటికి తెలియకుండా జీవరాశులు కూడా సచ్చిపోను అట్లా అనేసి నీళ్ళల్లో అది నాకు చెప్పంతల్లా జీవరాశులు కుట్టి, కుట్టిగా కంటికి తెలియకుండా జీవరాశులు ఉండుంట. అది కూడా చావకూడదు అనేసి మగ్గుని గూడా వేసి పెట్టారు. అట్లా అనేసి చెప్తారు. అదే మరి వాళ్ళు కాయలు తరిగేటప్పుడు కూడా, "ఈ కాయల్ని నా కోసరం మట్టు నేను తరగలే. మా కుటుంబాని కోసరం నేను తరుగుతాను. నన్ను మన్నించు" అట్లా అని అడుక్కునిదా కాయల్ని తరుగుతారంట. ఈ మరి ఎంతనో విషయాలు లోకంలో తెలుసుకోవాల్సిందంతా దండిగా ఉంది. మనము అంత విషయాల్ని తెలుసుకొని, కారుణ్యంతో అందరు కూడా పழగి ఉంటామా? జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః.